అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్లో మొత్తం 6 మావోయిస్టులు మృతి చెందారు. ఇందులో మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా, అతని భార్య హేమ కూడా చనిపోయినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ ఫోన్లో అందిస్తారు. రమేష్, మార్చి 31లోగా నక్సల్స్ రహిత దేశాన్ని సృష్టిస్తామని బీజేపీ సర్కార్ ప్రకటించింది. అమిత్ షా అయితే చాలా సార్లు ఈ విషయం చెప్పారు. ఈలోగానే అనేక ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. ఛత్తీస్గఢ్ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్లు జరిగాయి. భారీ ఎన్కౌంటర్లతో పాటు అనేక లొంగుబాట్లు కూడా ఇటీవల కాలంలో జరిగాయి. కేంద్ర సెంట్రల్ కమిటీకి సంబంధించిన కార్యదర్శులు, అదేవిధంగా మెంబర్స్ కూడా లొంగిపోయారు. ఇప్పుడు హిడ్మా, కొరకరాని కొయ్యగా తయారైన హిడ్మా ఇప్పుడు ఎన్కౌంటర్లో మృతి చెందారు. తన భార్య కూడా చనిపోయింది. అత్యంత యంగెస్ట్ మావోయిస్ట్ నక్సలైట్ గా చెప్తారు. ఆయన కేంద్ర కమిటీలో స్థానం లభించింది. ఆయనకు కేంద్ర కమిటీ స్థానం లభించిన తర్వాత అనేక ఆపరేషన్లు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని, అదేవిధంగా అనేక అంబుషులు సృష్టించి పోలీసులను మట్టుపెట్టడంలో హిడ్మా దిట్ట. ఆయన పూర్తి పేరు మాడ్వి హిడ్మా. ఆయన సుక్మా, బీజాపూర్ అటవీ ప్రాంతంలో ఉన్నారు. ఆయన సుక్మా జిల్లాకు సంబంధించిన వ్యక్తిగా చెప్తున్నారు. అతను వయసు దాదాపు 35 నుంచి 45 ఏళ్ల లోపు ఉంటుందని అంచనా. సిపిఐ మావోయిస్ట్ పార్టీలో ప్లాటును అనేక మిలిటరీ ఆపరేషన్ లో ఆయన పనిచేశారు. దండకార్యంలో అత్యంత ప్రభావవంత నక్సలైట్ గా ఈయనకు పేరుంది. గెరిల్లా జోన్ లో గొరిల్లా వార్లు చేయడంలో, అంటే పోలీసులని ఎక్కడైతే మావోయిస్టులకు గాలింపు చర్యలకు పాల్పడుతున్నారో వాళ్ళని అంబుష్లు సృష్టించి రప్పించడం, ఆ తర్వాత ఏకతాటిగా గెరిల్లా దాడులు చేసి హతమార్చడంలో హిడ్మా దిట్ట. అలాగా అనేక ఆపరేషన్లు ఆయన చేశారు. అదేవిధంగా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్, 76 మంది పోలీసులు చనిపోయిన బలిమెల్ల ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ అప్పుడు కానీ, తర్వాత జరిగిన భారీ నష్టాలు సరిచూసిన ఛత్తీస్గఢ్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ లో కానీ ఆయన చాలా గెరిల్లా వార్ చేసి గెరిల్లా ఆపరేషన్లు చేయడంలో ఆయన దిట్ట. అంబుష్లు సృష్టించి అధిక ఆయుధాలు ఎత్తుకపోవడం, అదేవిధంగా పోలీసుల పైన మూకుమ్మడిగా అటాక్ చేయడం, 300-400 మంది మావోయిస్టులతో అటాక్ చేసి పోలీసులను మట్టుపెట్టిన సంఘటనలు హిడ్మా సృష్టించినవని చెప్తారు. హిడ్మా అత్యంత వ్యూహకర్తగా ఇవన్నిటిని కూడా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఆయన ఆపరేషన్ చేశారు. అదేవిధంగా బెజ్జీ దాడి, తాడిమేట్ల దాడి, సుక్మా బస్తర్ ప్రాంతంలో జరిగిన కీలక అంబుష్లో కూడా ఈయన ఉన్నారు. ప్రధానంగా ఈ దాడుల్లో హిడ్మా ఆపరేషన్ మూలంగానే ఇవన్నీ కూడా భారీ నష్టం పోలీసులకు జరుగుతుంది. మీకు బెజ్జీ దాడి గురించి కూడా తెలుసు. అదేవిధంగా తాడిమేట్ దాడి, సుక్మా బస్తర్ ప్రాంతంలో జరిగిన అత్యంత కీలకమైన దాడులు మావోయిస్టులకు పెద్ద విజయంగా చెప్తారు. అందులో భద్రతా దళాలు అంచనాలకు మించి చాలా మంది హతమయ్యారు. అందులో హిడ్మా కూడా ఈ మొత్తం ఆపరేషన్ కు ఆయన ప్రాతినిధ్యం వహించినట్లు సమాచారం. దండకారణ్యం కార్యకలాపం కీలక నేతల్లో ఒకటిగా భావించి ఇతన్ని పట్టుకోవడానికి అనేక మార్లు ట్రై చేశారు. అనేక సార్లు కూడా భద్రతా దళాల నుంచి తప్పించుకున్నారు. ఇప్పుడు ఏపీ పోలీసులు మారేడుమిల్లి ప్రాంతంలో ఆయన మట్టుపెట్టగలిగారు. అతని మావోయిస్ట్ నిర్మాణంలో తనకి కీలక స్థానం ఉంది. ప్రముఖ ఆపరేషన్ లో అతనికి ఒక టైం లైన్ ప్రకారం ఆయన మావోయిస్ట్ వ్యూహరచన చేసి గెరిల్లా దాడులు చేయడంలో ఇంతకు ముందు చెప్పినట్లు ఆయన నిష్ణాతులుగా చెప్తారు. సో హిడ్మా మావోయిస్ట్ ఛత్తీస్గఢ్ లో ఒక పూర్తిగా మావోయిస్టులను తుడిచిపెట్టే క్రమంలో హిడ్మా చనిపోయారంటే, ఆయన భార్య చనిపోయారంటే ఇక కోలుకోలేని దెబ్బగా చెప్పవచ్చును. మావోయిస్టులకు పెట్టని కోటగా ఉన్న ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఇప్పటి వరకు అనేక మంది నక్సలైట్లు లొంగిపోయినా, అనేక మంది నక్సలైట్లు చనిపోయినప్పటికీ హిడ్మా ఒక కొరకరాని కొయ్యగా వహించే. హిడ్మా కనుక ఏది వేస్తే ఇక ఛత్తీస్గఢ్ ప్రాంతంలో పూర్తిగా మావోయిస్టు ప్రభావం తగ్గించవచ్చు. ఇంకా ఫ్రీ జోన్ గా, మావోయిస్టు రహిత జోన్ గా తయారు చేయొచ్చు అనేది చాలా సార్లు పోలీసులు, అదేవిధంగా కేంద్ర భద్రతా బలగాలు కూడా చెప్తూ వచ్చారు. ఆయన 25 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్ళినప్పటి నుంచి కూడా 2-3 సార్లు పోలీసుల నుంచి తప్పించుకున్నారు. ఎన్కౌంటర్ లో చనిపోయాడని కూడా గతంలో ప్రకటించారు. కానీ ఆయన ఎక్కడ కూడా చనిపోకుండా పోలీసుల నుంచి తప్పించుకొని ఆయన పోలీసులకు సవాల్ విసిరాడు. ఆయన అనేక భాషల్లో కూడా నిష్ణాత, హిందీ వస్తుంది, అదేవిధంగా గోండు భాషలో, అతను సుక్మా జిల్లాకు సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన గోండు భాషల్లో మాట్లాడుతున్నాడు. ఈ మావోయిస్టులకు మాస్టర్ మైండ్ గా ఉన్న హిడ్మా ఆయన భార్య చనిపోవడం నిజంగానే ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కానీ ఇతర ప్రాంతాల్లో గెరిల్లా ఆపరేషన్లు జరిపించడానికి, మావోయిస్టుల గెరిల్లా ఆపరేషన్లలో పాల్గొనడానికి కానీ ఇది పెద్ద కీలకమైన ముందడుగు పోలీసులకు సంబంధించి. అతని భార్య చనిపోయింది. ఆయన ఇక పూర్తిగా గెరిల్లా ఆపరేషన్ లో ఉన్న అందరు నక్సలైట్లు కూడా ఇప్పటికే ఎన్కౌంటర్ లో మృతి చెందారు. ఇప్పుడు కొంతమంది కూడా లొంగిపోయారు. ఎవరైతే మావోయిస్టులను ముందుండి నడిపిస్తారో, ఎవరైతే ముందుండి భద్రతా దళాలను మట్టుపెట్టడంలో అంబుష్లు సృష్టిస్తారో వాళ్ళందరికీ కూడా ఇతను ప్రాతినిధ్యం వహించారు. అంటే 2వ తరం నేతగా చెప్తారు. మొదటి తరంలో అనేక ఆజాద్ లాంటి వాళ్ళు గెరిల్లా ఆపరేషన్ చేసిన, ఆ తర్వాత 2వ తరంలో హిడ్మా యంగెస్ట్ సెంట్రల్ కమిటీ నేతగా, మెంబర్ గా ఆయన వచ్చారు. ఆ తర్వాత ఇతన్ని గెరిల్లా వార్ నిర్వహించే పద్ధతి, భద్రతా బలగాలను ఏ విధంగా మట్టు పెట్టాలన్న అంశానికి సంబంధించి ఇతని ఆపరేషన్ల మూలంగానే అతను పూర్తిగా
2-3 రాష్ట్రాల్లో కూడా ఆయన ఆపరేషన్లు చేశారు. బెంగాల్లో మాట్లాడతారు కాబట్టి బెంగాల్ కు సంబంధించిన బెంగాల్లో నక్సలిజాన్ని ముందుకు తీసుకెళ్లడం కానీ, ఛత్తీస్గఢ్ లో కానీ, ఇతర ప్రాంతాల్లో తెలంగాణ సరిహద్దుల్లో కానీ అనేక ఆపరేషన్లు చేయడంలో దిట్టైన ఇడ్మా మృతి చెందడం నిజంగానే మావోయిస్టు పార్టీకి మార్చి 31గా కేంద్రం నిర్దేశించిన మార్చి 31గా తుడిచిపెట్టుకుపోతున్నది ఇడ్మా మృతే కారణం. ఎన్కౌంటర్ లో ఆయన నుంచి హతం కావడం ద్వారా అంటే ఇదంతా కూడా ఏపీ పోలీసులు ఆపరేషన్ చేసినప్పటికీ మొత్తం భద్రతా దళాలు ఆయన ఏ ప్రాంతంలో ఉంటున్నారు, ఎప్పటికప్పటికి ఎక్కడ సంచరిస్తున్నాడు అన్న అంశానికి సంబంధించి గత వారం రోజుల నుంచి కూడా ఇడ్మా చుట్టూ కూడా ఒక జల్లెడ పడుతున్నారు. భద్రతా దళాలు ఒకవైపు ఎక్కడైతే ఆయన షెల్టర్ తీసుకుంటున్నారో ఏఓబీలో షెల్టర్ తీసుకున్నారు. ఏఓబీ అనేది కూడా మావోయిస్టులకు పెట్టని కోటగా ఉంది. ఏఓబీలో ఏదైనా ఇన్సిడెంట్ చేసిన తర్వాత మళ్ళీ ఛత్తీస్గఢ్, సుక్మా, బీజాపూర్ దండకారణ్యంలో ప్రవేశించడం, అక్కడ ఏదైనా ఆపరేషన్ చేస్తే మళ్ళీ ఏఓబీలోకి ప్రవేశించడం మావోయిస్టులు ఇటువంటి కార్యక్రమాలు చేస్తారు. సో అతని మొత్తం సంచారానికి సంబంధించి ఇప్పటికే చాలా మంది అగ్రనేతలు లొంగిపోయిన నేపథ్యంలో ఎక్కడెక్కడ తిరిగే అవకాశం ఉంది, ఇడ్మా ఏ ప్రాంతంలో సంచరించే అవకాశం ఉంది, ఎక్కడెక్కడ అతనికి షెల్టర్ జోన్లు ఉన్నాయని సంబంధించిన అంశానికి సంబంధించి ఇప్పటికే లొంగిపోయిన నక్సలైట్లతో సమాచారం తీసుకున్న పోలీసులు, భద్రతా దళాలు ఆ మేరకు ఆయా రాష్ట్రాలను అప్రమత్తం చేశారు. ఆయా రాష్ట్రాల్లో ఎక్కడెక్కడైతే షెల్టర్ జోన్లు ఉన్నాయో వాటిపైన నిఘా వేసించారు. అక్కడ ఇన్ఫార్మర్ నెట్వర్క్ కూడా పూర్తిగా స్వాధీనం చేసుకున్న తర్వాత అతను ఇప్పుడు ఏపీ పోలీసులకు చిక్కాడు. ఆ కాల్పుల్లో మృతి చెందారు. అతనితో పాటు కొంతమంది 5 పైగా నక్సలైట్లు చనిపోయారని చెప్తున్నారు. ఆయన భార్య కూడా హేమ కూడా చనిపోయింది. సో మొత్తం మీద భారీ విజయంగా కేంద్రానికి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రమేష్ మరో అగ్రనేత స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు చెల్లూరి నారాయణరావు కూడా చనిపోయినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? చెల్లూరి నారాయణ మృతి చెందారు. సో కంపేర్ చేస్తే ఇడ్మా ప్రధాన టార్గెట్ గా ఉన్నారు. కూడా ఆయన కూడా ఇతనితో ఆపరేషన్ నిర్వహించిన మెంబర్ గా ఉన్నారు. ఆయన కూడా గెరిల్లా జోన్ లో ఆయన కూడా ఇడ్మాతో పాటు అనేక ఆపరేషన్ లో అతను కూడా నిర్వహించారు. సో మొత్తం మీద అయితే ఇడ్మాని టార్గెట్ గా చేశారు. ఇడ్మానే కావాలి. ఇడ్మా చుట్టూ ఉన్న ఎవరైతే అగ్రనేతలు ఉన్నారో వాళ్ళందరినీ మట్టు పెట్టాలనే అంశానికి సంబంధించి పూర్తిగా టార్గెట్ చేస్తూ వారం రోజుల నుంచి కూడా పోలీసులు జరగబడ్డారు. ఆ మేరకు ఇడ్మా మృతి చెందారు. ఇడ్మాతో పాటు చెల్లూరు నారాయణ కూడా మృతి చెందినట్లు మనకు సమాచారం ఉంటుంది. చెల్లూరు నారాయణ అలియాస్ జాంద్రీగా చెప్తారు. ఆయన కూడా స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్నారు. జాంద్రీ జోనల్ కమిటీ సభ్యుడిగా ఈ ఆపరేషన్ పాల్గొంటారు. చెందిన